బీసీ అనే పేరు పెట్టుకుంటే మరి ఎస్సీలు ఎట్లా వస్తారు, ఎస్టీలు ఎట్లా వస్తారు, అంటే ముస్లిం సమాజం ఎట్లా వస్తుంది, అంటే మిగతా వర్గాలు లేరని చెప్పకనే చెప్పినట్టు అవుతుంది. ఒక్కోసారి అగ్రకులాల నుంచి కూడా ఒకటి రెండు మంచి వాళ్ళు ఈ తీర్మార్ మల్లన్నను ఇష్టపడే వాళ్ళు, సపోర్ట్ చేసేవాళ్ళు, రెడ్లు కూడా వచ్చి ఎమ్మెల్యే టికెట్లు తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా వెలమ వర్గాల నుంచి ఇప్పుడు బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు కూడా ప్రాతినిధ్యం తగ్గిపోతుంది. ఇప్పుడు ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ద్వారా బ్రాహ్మణులకు కూడా వాళ్ళ జనాభా ప్రకారం ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి, వైశ్యులకు కూడా ఇవ్వటానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇక ముద్రేసుకుంటేనే, ఇంకా దానికి పేరు పెట్టుకుంటేనే బీసీలకు ఇవ్వాలి, పేరు పెట్టుకోకపోతే ఇవ్వకూడదు అనేది ఏమి లేదు. అట్లా అనుకుంటే ఏ పార్టీలైనా పేరు ఒకటి ఉంటుంది, ఇచ్చేయన్నీ వేరే అగ్రకులాలకు ఉంటున్నాయి, వాళ్ళు పాటిస్తున్నారా? కాబట్టి ఇప్పుడు తీర్మానం వలన ఆయనే నాయకుడు, లేకపోతే దాన్ని నడిపించేదంతా కూడా వీళ్ళే ఉంటారు.